హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈజీగా క్విక్గా అయిపోయే క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ అండి. చాలా త్వరగా అయిపోతుంది ఈ విధంగా చేస్తే. ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. నేను ఈ కోసము ఒక క్యాలీఫ్లవర్ ఫ్లవర్ తీసుకున్నానండి. దాన్ని ఇలా సన్నగా చాప్ చేసి ముక్కలుగా తీసుకున్నాను. దీన్ని మనం ఒక 2 మినిట్స్ ఉడకపెట్టుకోవాలండి. దానికోసం ఒక గిన్నెలో ఈ క్యాలీఫ్లవర్ అంతా వేసి దానిలో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక పించ్ పసుపు వేసేసి ఒక 2 మినిట్స్ స్టవ్ మీద హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. దానిలో పురుగులు ఏమన్నా ఉంటే అవి ఇది చనిపోతాయి. సో వాటి కోసమని ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఆ వాటర్ అంతా వడకట్టేసేసి డ్రైన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. దీనికోసం నేను 2 మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, అలానే ఒక 3 టమాటో తీసుకుంటున్నాను. వాటిని ఇలా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఇవి కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకా పోపు కోసమని ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత దానిలో పోపు దినుసులు వేయండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలానే పచ్చెనపప్పు ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసేసేయండి. ఇలా పోపు బాగా వేగిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి అవి కొద్దిగా బాగా ఫ్రై అయ్యేదాకా మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, లో ఫ్లేమ్లో పెట్టి. ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇలాగ మనం డ్రైన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అలానే టొమాటో వేసేసి మిక్స్ చేయండి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు కొద్దిగా ఒక 1 స్పూన్ ఉప్పు, అలానే హాఫ్ స్పూన్ పసుపు, అలానే ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి. ఈ టొమాటోలో వాటర్ అంతా వచ్చేసి అవంతా అబ్జర్వ్ అయ్యేదాకా మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, అడుగంటిపోతుంది. ఇలాగ టొమాటోలో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేదాకా ఉంచిన తర్వాత కొద్దిగా మనం 1 గ్లాస్ వాటర్ పోయండి. ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకుంటున్నాను. ఇలా హాట్ వాటర్ పోసి త్వరగా క్విక్గా అయిపోతుంది. సో ఒక 1 గ్లాసు హాట్ వాటర్ పోసి మిక్స్ చేసి మూత పెట్టాను. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు స్టవ్ పెట్టి అది బాగా ఉడికేదాకా ఉంచండి. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేదాకా మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. అలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇక్కడ 1.5 స్పూను ధనియా పౌడర్, అలానే ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసి మిక్స్ చేసి ఉంచండి. ఇంకా ఫైనల్గా ఒక 1 స్పూన్ కారం వేయండి. కారం వేసి కొత్తిమీర వేసి మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆపేసేయండి. ఈ విధంగా మనకి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా చేస్తే అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.